ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం పార్వతీదేవి మరియు పరమేశ్వరుల యొక్క కుమార్తె అశోక సుందరి గురించి మీ అందరితో వివరించబోతున్నాను. సామాన్యంగా మనందరికీ తెలుసు, పార్వతీ పరమేశ్వరులకు గణనాయకుడైనటువంటి వినాయకుడు మరియు కుమారస్వామియే సంతానంగా మనందరికీ తెలుసు. కానీ వారిరువురికి అశోక సుందరి అనే కుమార్తె కూడా ఉందని మనలో చాలా కొద్ది మందికే తెలుసుంటుంది. అశోక సుందరి ఒక హైందవ దేవత, పార్వతీ పరమేశ్వరు యొక్క కుమార్తె. అందం మరియు విలాసాల కోసం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటుంది. పద్మపురాణంలో కూడా అశోక సుందరి యొక్క కథ ప్రస్తావించబడినది. ఈ దేవతను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాల త్రిపుర సుందరి దేవి రూపంలో పూజిస్తాము. ముందుగా మన అశోక సుందరి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి తన ఒంటరితనం తగ్గించడం కోసం ఒక కుమార్తెను కావాలని కోరుకుంటుంది. అది ఎలా జరుగుతుందో చూద్దాం. అశోక సుందరి జననం కూడా మనం పద్మపురాణంలో తెలుపబడుతుంది. పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి ప్రపంచంలో అత్యంత అందమైన తోటకు తీసుకెళ్లమని అభ్యర్థిస్తుంది. ఆమె యొక్క కోరికను అనుసరించి శివుడు ఆమెను నందనవనానికి తీసుకువెళ్తాడు. అక్కడ పార్వతీదేవి కల్పవృక్షం అనే ఒక చెట్టుని చూస్తుంది. అది ఏ కోరికనైనా తీర్చగలదు. పార్వతీదేవి కుమారుడైనటువంటి కార్తికేయుడు కాలక్రమేణా పెరిగి కైలాసాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి తల్లిగా ఆమెకు విపరీతమైనటువంటి ఒంటరితనం ఏర్పడుతుంది. ఆమె యొక్క ఒంటరితనం నుంచి బయటపడడానికి ఆ కల్పవృక్షం నుంచి ఒక కుమార్తెను కోరుకుంటుంది. ఆమె కోరిక ప్రకారమే అశోక సుందరి జన్మిస్తుంది. స్వర్గపు రాజైనటువంటి ఇంద్రునితో సమానంగా ఉండి చంద్రవంశానికి చెందినటువంటి నహుషుని వివాహం చేసుకుంటుందని పార్వతీదేవి వాగ్దానం చేస్తుంది. ఒకసారి అశోక సుందరి తన చెలికత్తెతో కలిసి నందనవనంలో తిరుగుతున్నప్పుడు హుండా అనే రాక్షసుడు ఆమెను చూసి ప్రేమలో పడతాడు. రాక్షసుని చూసినటువంటి అశోక సుందరి నహుషుని వివాహం చేసుకునే విషయాన్ని అతనికి తెలుపుతుంది. కానీ హుండా మారువేషంలో అశోక సుందరి వద్దకు వితంతువుగా వచ్చి తనతో పాటు తను నివసిస్తున్నటువంటి రాజభవనానికి చేరుకుంటాడు. అతని మోసాన్ని గ్రహించినటువంటి అశోక సుందరి నహుషుడి చేతే నువ్వు చంపబడాలని శపిస్తుంది. ఆమె తల్లిదండ్రుల నివాసమైనటువంటి కైలాస పర్వతానికి వెళ్ళిపోతుంది. నహుషుడు శిశువుగా ఉన్నప్పుడే హుండా రాజభవనం నుంచి అపహరిస్తాడు. అప్పుడు అతన్ని హుండా బంధిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హుండా వశిష్ఠుడి దగ్గరికి చేరుకుంటాడు. ఆ తర్వాత నహుషుడు పెరిగి హుండాను చంపడం ద్వారా తన విధి గురించి తెలుసుకుంటాడు. హుండా అశోక సుందరిని అపహరించి నహుషుని చంపాలని చెబుతాడు. ఒకనొక టైంలో కిన్నర దంపతులు అశోక సుందరిని ఓదారుస్తారు. ఆమెకు నహుషుడి శ్రేయస్సు గురించి తెలియచేసి ఆమె యయాతి అనేటువంటి శక్తివంతమైన కొడుకు 100 మంది అందమైన కుమార్తెలకు తల్లి అవుతుంది కూడా ఆ కిన్నర దంపతులు తెలియచేస్తారు. నహుషుడు హుండాతో పోరాడి ఘోరమైన యుద్ధం తర్వాత అతన్ని ఓడించి అతను వివాహం చేసుకోబోతున్నటువంటి అశోక సుందరిని కూడా హుండా బారి నుంచి రక్షిస్తాడు. కాలక్రమేణా ఇంద్రుడు లేనప్పుడు నహుషుడు స్వర్గపు తాత్కాలిక ప్రతినిధిగా నియమింపబడతాడు. మరి తెలుసుకున్నారు కదా అశోక సుందరి గురించి. మరియు మనం కొలిచేటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క రూపమే ఈ అశోక సుందరి అని. మరి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం పార్వతీదేవి మరియు పరమేశ్వరుల యొక్క కుమార్తె